భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 19/5/2025 సంవత్సరం సోమవారం నుండి అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ కృష్ణపక్ష షష్ఠి సోమవారం నుండి 25/5/2025 ఆదివారం వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులని గోచార పరిస్థితులని అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల యొక్క వారఫలం. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రశని. ఈ యొక్క వారాంతరంలో బుధుడు మళ్ళీ మేషరాశి నుండి వృషభంలోకి ప్రవేశం జరగబోతుంది. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరిస్తూ గవ ప్రశ్న ద్వారా ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మిథున రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. 12 సంవత్సరాల తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలో సంచారం జరుగుతోంది. దీని కారణం వల్ల ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, వీటన్నిటిలో కూడా చాలా సానుకూలవంతమైనటువంటి మార్పులు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయట పడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నతి లభించే పరిస్థితి గోచరిస్తుంది. భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో మాత్రం కొన్ని అపోహలు, అపార్థాలు మీ అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని దెబ్బతీసే అవకాశం కనపడుతుంటుంది. మీ గర్భవాసాన జనించిన సంతతి అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలతో పాటు గృహ సంబంధమైనటువంటి విషయాలు, వాహన సంబంధమైనటువంటి అంశాలు, మీ భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులు, ఇవన్నీ కూడా చాలా సానుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా లభించేటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎంతో కాలంగా స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, మీ పూర్వీకులకు సంబంధించినటువంటి సంపద లేదా వారసత్వంగా లభించగలిగినటువంటి ఆస్తి, ఈ విషయంలో ఏవైనా స్తంభనలు కొనసాగుతూ ఉంటే కనుక అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు మరియు యూనివర్సిటీల్లో ర్యాంకులు సాధిస్తారు. ప్రవేశాన్ని కూడా పొందే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. మీ సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి గురు సంబంధమైన ఆలయం లేదా మందిరం, దత్తాత్రేయ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి గురుతుల్యులైనటువంటి మహనీయుల యొక్క ఆశ్రమాలు, మందిరాలకు వెళ్ళి అటువంటి గురుదేవతా స్వరూపాలని శనగపిండితో తయారు చేసిన నివేదనను గనక వారికి అందజేస్తే సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది.
For more videos like this, subscribe Big TV channel.